ఇప్పుడు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు. బానే ఉంది. కానీ వైట్ పేపర్స్ కంటే ముందు ఈ వైట్ ఛాలెంజ్ అనేది రేవంత్ రెడ్డి గారు ఒకానొక టైంలో విసిరారు అపోజిషన్‌లో ఉన్నప్పుడు. ఈ పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నానంటే డెవలప్డ్ కంట్రీస్ అన్నిటిలో గూడా ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ గానీ, లేదా ఈ గవర్నమెంట్ లీడర్స్ గానీ ఎవరైనా గానీ ఈ డ్రగ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ ఉంది కొన్ని డెవలప్‌మెంట్ కంట్రీస్‌లో. అసలు మన దేశం ఎదుర్కొంటున్న భవిష్యత్తులో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఈ డ్రగ్ మహమ్మారి. కొన్ని రాష్ట్రాలు అలాగో కుదేలేనియి. అసలు తెలంగాణలో ఐఏఎస్‌లు గాని, ఐపీఎస్‌లు గాని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని, రాజకీయ నాయకులతో సహా వీళ్ళందరికీ డ్రగ్ టెస్ట్ మ్యాండేటరీ ఎందుకు చేయకూడదు? నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఆ రోజు నేను రేవంత్ గారే, ఇప్పుడు మా సీఎం గారు ఉండే మా మీద కూడా ఎవడో కామెంట్ చేసిండు అప్పుడు, మీరు చేసుకోవాలని. నేను రెడీ అని చెప్తున్నా, ఇప్పటికి కూడా ఐఎమ్ రెడీ టు డ్రగ్ టెస్ట్. ఇది రాజకీయ నాయకుల నుంచే మొదలు కావాలి. ఇది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు కావడానికి వారు అంగీకరిస్తారు. దానికి అందరూ సిద్ధమేనా అని అడిగినాం ఆ రోజు. మనోడు డిఫమేషన్ వేసిండు కేటీఆర్. నేనేదో తీసుకుంటున్నా అని చెప్పేసి నా మీద ఇట్లా చేస్తున్నా, దాన్ని ముందుకు దాని మీద మీరు తీసుకోవాలని. నేనేమంటున్నా, మోడల్ లీడర్ గా ఉండాలనుకున్నప్పుడు డ్రగ్ ఎడిక్షన్ అనేది డిస్ట్రక్టివ్ మోడ్ కదా. ఎందుకు దాన్ని అంత ప్రోత్సహించడం? ఎంత తెలుసా మీకు? నాకు తెలిసి 2,000 కోట్ల రూపాయల పైచిలుకు ఎక్కడి నుంచి, నేను అది రాజకీయ విమర్శ కూడా కాదు, అది పట్టుకున్నారు కూడా అదాని పోర్ట్ నుంచి, గుజరాత్ నుంచి, అది సూరత్ సంథింగ్ ప్లేస్, అదాని పోర్ట్ నుంచి వయా గోవా, వయా హైదరాబాద్, వయా విజయవాడ, తెలంగాణ ఆంధ్రపల్లెల్లో విస్తరించుకున్న విషకోణం అది. అది ఉక్కు పాదం కాదు, ఇంకేదన్నా ఉందో, ఉక్కు కంటే గట్టి పదం ఏదన్నా ఉంటే ఆ పాదం కూడా మోపి దాన్ని ఎరాడికేట్ చేయాలి. ఎందుకంటే నా నియోజకవర్గంలో నాకు మొన్న అంటే ఒక 1 year బ్యాక్ అనుకుంటా, ఆఫ్ కోర్స్, నేను సిఐ గారికి చేసిన, మా పిల్లల్ని తీసుకుపోయి ఇట్లా పోలీస్ స్టేషన్లో పెట్టిండట. ఏం సార్ వాళ్ళను చిన్నోళ్ళు కదా వదిలేయాలని అంటే, సార్ ఏమైంది తెలుసా సార్, ఏమైనా చెప్పిండ్రా అని అడిగిండు. తెలియదు కానీ ఏదో వాడు ఆడుకుంటుంటే, కొట్లాడుకుంటుంటే తీసుకుపోయిండట, మీరు పోలీస్ స్టేషన్లో పెట్టిండట, మందలిచ్చి పంపించరాదు లేదు, కొట్లాడుకుంటుంటే అట్లనే చెప్పిరా సార్ మీ వాళ్ళంటే. అవును, వాళ్ళు గంజాయి దాగి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఒకరి తలకాయ మీద ఒకటి కొట్టుకొని రక్తాలు వెళ్ళినాయి సార్. వాళ్ళను ఏం చేయాలి సార్ అంటే, ఒక చిన్న మారుమూల పల్లె, పేరు కూడా వద్దు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, నా గ్రామానికి వచ్చింది అది. నేను అటు నన్నెల్బి అని మన అటు ఏరియాలో నిజామాబాద్ పోయిన, అక్కడ ఎస్ఆర్ఎస్పి కాలువ గట్టు నేను పోతుంటే ఆ వాసన వస్తున్నది. ఏందని ఆ ఊర్లో ఉన్న పెద్ద, సార్ పోరగాలు పొద్దుగాల పని లేక ఏం చేస్తారు సార్, ఒకటేమో ఆ మందు తాగుతుండ్రు, ఆ మందు తాగితే కిక్కు రావట్లే, ఈ పిచ్చి మందు ఏదో ఉంటది కదా వీళ్ళు చేసి, అంత దాంట్లో కిక్కు రావట్లేదు. అట్లా చేయడమే ఆ డిస్టిలరీస్ యొక్క లక్ష్యం ఉంటదట. అది రాకపోయేసరికి వాడు ఏమంటుండు, స్లోగా గంజాయికి అటెండ్ అవుతుంది. గంజాయి దాటిన తర్వాత ఆడేమంటాడు, హెరాయిన్కి పోతున్నాడు. తర్వాత ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ ఆకుల రూపంలోనో వివిధ రూపాల్లో వస్తున్నది. అది ఈ సిగ్నల్స్ కాడ అక్కడిక్కడ అమ్ముతుంటే తీసుకొని పోయి అవి ఊర్లోకి పోయినాయి, తెలుగు పల్లెల్లోకి పోయినాయి. ఇప్పుడు మన ఉడతా పంజాబ్ అని వెనకటికి సినిమా ఉండేది చూసి, పంజాబ్ అంతా కూడా లగ్జరియస్ స్టేట్ గా ఉండబట్టి వాళ్ళకి ఏం పొద్దుపోక ఈ డ్రగ్స్ ను లేకపోతే మత్తు పదార్థాలను తీసుకునేటోళ్ళు. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే, నేను కూడా నాకు అంటే కొంత పరిచయం ఉంది కాబట్టి, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా గ్లామర్ కొరకి డ్రగ్స్ వాడతారట. ఏది పని చేయడానికి, ఎక్కువ ఎంపవర్ కావడానికి గ్లామర్, అది అది తాగితే తక్కువ తింటారట, ఆ పొట్ట పెరగకుంటుంటే అని. నేను కూడా ఆ సినిమాలో నటించేటప్పుడు పొట్ట తగ్గించడానికి 100 ప్రయత్నాలు చేసిన, కానీ ఇట్లా చేస్తారట. ఇంత చీపర్ వేలా చేసుకుంటే సినిమా స్టార్లే ఈ దీని వ్యాపకానికి కారణకమైనరని అప్పుడు అకున్ సబర్వాల్ కమిటీ ఒకటి వేసి కదా మనోడు, ఏది కేటీఆర్, ఆ అకున్ సబర్వాల్ కమిటీ కూడా ఏ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ దాంట్లో ఉండే సినిమా స్టార్ అంతా తప్పించుకుపోయింది. కానీ ఇప్పుడు వివిధ రూపాల్లో వెర్రి తలలేసిన డ్రగ్స్ మనకు పబ్స్ 95 అయినాయి, 95 పైచిల్ పబ్స్ అయినాయి. ఏది ఈ సన్బర్న్ లాంటి ఇప్పుడు నడుస్తున్నాయి, ఏంటి ఈవెంట్స్ అన్ని నడుస్తున్నాయి, వీటికంతా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నాయి. ఇలాంటి అరికట్టకపోతే అది కూడా సహజమైన మత్తు పదార్థం అయిపోతుంది. ఇప్పుడు వాడు ఇది కూడా తాగకపోతే ఎడిపోతాడు సార్ అన్న ఒక పెద్ద ఆయనతో నేను. సార్ వాళ్ళు సైకిక్ గా తయారవుతారు సార్, వాళ్ళు కుటుంబ సభ్యుల నుంచి మొదలు పెడితే ఎవడు కనపడితే వాని మీద దాడులు చేసేసి తిరిగిపోతారు, హింస పెట్టరేగిపోతుంది.
ఇది సమస్య అవుతుంది. ఇప్పుడు అక్కడ మన ఏది ఆ కాలనీ సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయి మీద రేప్ చేసి చంపింది ఒకడు. ఎంత చిన్న అమ్మాయి, ఎందుకు అని అంటే వాడు రేంజ్ పెరిగిపోయిందని. ఏంది మందు తాగితే ఆ గంట మత్తుండేది పోయి రోజు మత్తు ఉండాలంటే వాడు డ్రగ్స్ తీసుకోవాల్సిందే. దాని కొరకు వెచ్చిస్తున్న కాస్ట్ ఎంత? వీడు సంపాదించే దానికంటే 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఆర్థిక ఛిద్రం, కుటుంబం ఛిద్రం, శారీరక ఛిద్రం, తర్వాత సామాజిక ఛిద్రం. అంటే వానికి ఇక వావి వరుసలు లేవు, అక్క చెల్లి లేదు, చిన్న పిల్ల పెద్ద పిల్ల అనేది లేదు. కామంతోనూ ఇటు కోపంతోనూ రగిలిపోయే స్థితి వస్తుంది. కాబట్టి ఇంకా మన సమాజం చెడిపోకుండా ఉండాలంటే పంజాబ్ లాంటి మోడల్ తీసుకోవాల్సిందే. ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఆయన అసలు సహించడు. ఆయన ఈ మందు తాగితోళ్ళ పట్లనే ఆయన చాలా వ్యతిరేకంగా ఉంటాడు. కాబట్టి ఇక ఈ డ్రగ్స్ తీసుకునేటోళ్ళ పట్ల ఇంకెంత సీరియస్గా ఉంటాడు. ఇది పిల్లలకు కూడా మంచిది కాదు, భవిష్యత్ తరాలకు మంచిది. కాబట్టి చాలా సీరియస్ గా ఉంటుందని నేను. సార్ మీరు ఇందాక ఎవరెవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్, పాలిటీషియన్స్ అందరికీ మ్యాండేటరీ డ్రగ్ టెస్ట్ అనే చట్టాన్ని తీసుకొస్తే దేశానికే ఒక రోల్ మోడల్ అవుతారు కదా. దేశంలో ఎక్కడా లేదు అది. నాకు తెలిసి అయితే ఇక్కడ డ్రగ్స్ మీద అంటే చేయించుకోవాలనే దాని విషయంలో మరి ఎలాంటి వస్తుందో కానీ చెప్పి చూద్దాం. నేనైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే ఆయన కూడా నేనే మొదలని చెప్పేసి ఛాలెంజ్ లో మీకు అది బండి సంజయ్ గారికి, తర్వాత ఇంకెవరికో మన ప్రవీణ్ కుమార్ గారికి వేసింది. మీరు ఇప్పుడు బండి సంజయ్ అధికారంలో ఉన్నారు అప్పుడు చేయొచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఛాలెంజ్ అని తీసుకున్న దాన్ని మేము ప్రాక్టికల్ గా చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా. చేస్తాడేమో అంటే చూడాలి. ఇంకొక పాయింట్ దానికి, రేపు పొద్దున ఎవరైనా ఈ చట్టాన్ని రీపీల్ చేసే సాహసం చేయరు. మీకు అర్థమైందా నేను చెప్పేది? ఈ డ్రగ్స్ అనేది అవును, అంటే మీకు ఎన్టీ రామారావు ఎలాగైతే ఆయన పటేల్ పట్టారు వ్యవస్థను రద్దు చేసి చాలా వాటిని ఎవరు వాటిని రీపీల్ చేసే సాహసం చేయట్లేదు, ఇప్పుడు చేయరు కూడా. యా. అలాగే ఈ డ్రగ్ విషయంలో కూడా కొంచెం సీరియస్ గా తీసుకోండి. సో ఆయన దగ్గరే ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోమ్ మినిస్ట్రీ కూడా ఉంది కాబట్టి అది సాధ్యం కూడా. ఎందుకంటే చట్టం తయారు చేసేది కూడా వారే కాబట్టి డెఫినెట్ గా మీ మీ అభిప్రాయాన్ని వారి దృష్టికి తీసుకొస్తే చట్టం అనేది మంచి పని. ఎందుకంటే చట్టానికి రూల్స్ ఉంటాయి, దాన్ని అనుసరించడానికి కొంత పాత్ ఉంటది. కాబట్టి అది మంచి ఆలోచన. డెఫినెట్ గా దాని వైపు ఆలోచిద్దాం, చెప్పే ప్రయత్నం చేస్తా. తను దాని పట్ల కమిటెడ్ ఉంటారని కూడా నాకు నమ్మకం.